హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. ముచ్చమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ముచ్చమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకెంత ఛాయా. ముద్దు మురిపాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయలు కాయా. ముచ్చమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకెంత ఛాయా. ఆరనైదోతనము ఏ చోట నుండు, అరుగులకి వారి అరచేత నుండు. ఆరనైదోతనము ఏ చోట నుండు, అరుగులకి వారి అరచేత నుండు. తీరైన సంపద ఎవరింట నుండు, తీరైన సంపద ఎవరింట నుండు. దినదినము ముగ్గున్న లోగిళ్ళ నుండు. ముచ్చమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. దర్శకుడు అన్ని పాత్రల్లోనూ పరకాయ ప్రవేశం చేస్తాడు. ఆయా పాత్రల మనోభావాలకు అనుగుణంగా వారి ముఖకవళికల్లో పాత్రకు జీవం పోయిస్తాడు. కర్త కర్మ క్రియ అన్నీ తానే నడిపిస్తూ చిత్ర జయాపజయాల్లో ప్రధాన భూమిక పోషిస్తాడు. అందులో ప్రత్యేకించి కొందరు దర్శకులు రూపొందించిన చిత్రాలు సజీవంగా నిలిచి ఉంటాయి. దర్శకుడు బాపు రూపొందించిన ప్రతి చిత్రం సందేశాత్మకంగా ఉంటుంది. బాపు రామాయణ గాథను అణువణువున ఆకలింపు చేసుకుని తాను దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఏదో ఒక రూపంలో రామాయణ సారాన్ని అందిస్తారు. ముఖ్యంగా బాపు కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఎవర్ గ్రీన్ చిత్రం ముత్యాల ముగ్గు. ఈ చిత్రంలో అడుగడుగున భారతీయ సాంప్రదాయపు సుగంధం వెదజల్లుతూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు కనుల ముందు సాక్షాత్కరిస్తాయి. మనం చూసిన ప్రతి దృశ్యంలో నిజం ఉండదు. ఒక్కోసారి జరిగే పొరపాట్ల కారణంగా జీవితకాలం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మన చుట్టూ ఉండే మనుషుల కారణంగా మానవ బంధాలు ఎలా అపసవ్య దిశలో పయనిస్తాయో చెప్పే చక్కటి సందేశాత్మక చిత్రం ఇది. జీవితంలో మనం చేసే మంచి పనులు భవిష్యత్తులో ఏదో ఒక రూపంలో మనకు మంచి జరగడానికి సహాయపడతాయని చాటి చెప్పే అపురూప చిత్రం. సాధించిన ఘనత మాటలకు అందనిది. ఎంతో చక్కటి సన్నివేశాల బాపు వంటి దర్శకులు తెలుగు తెరకు దొరికిన ఆణిముత్యాలు. వారు తీసిన అద్భుత చిత్రాల ద్వారా చిరంజీవిగా మన కనుల ముందు నిలిచి ఉంటారు.